అంత ఆతృతగా కళ్ళు కాయలు చేసుకొని ఎదురు చూస్తున్న కన్నప్ప సినిమా రిలీజ్ అయింది ఇయాలని. దీంట్లో ఇంకో షాకింగ్ ఏంటంటే ఈ సినిమా గురించి మంచు మనోజ్ మాట్లాడిండు. అంత షాకింగ్ అనిపిస్తుందిలే. మరి ఎందుకు లేటు, సినిమా ఎట్లుంది, మంచు మనోజ్ ఏం మాట్లాడిండు అరుచుకుందాం. నడు. మొత్తం మీద కన్నప్ప సినిమా థియేటర్లకు వచ్చేసింది. ఈ సినిమా మీద మంచు ఫ్యామిలీ పెట్టుకున్న ఆశలు ఏ లెవెల్ ఉండేనో, ఏ తీర్ల ప్రమోషన్స్ చేసారో మన అంతా చూస్తే కూడా. ఇక సినిమా ముచ్చటకు వస్తే ఫస్ట్ హాఫ్ అట్లట్లా సాగిందట, కానీ ఇక సెకండ్ హాఫ్లో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చినాక సినిమా ఓ లెవెల్లకు పోయిందట. క్లైమాక్స్ అయితే అందరిని ఏడిపించేసారు. మొత్తం మీద కన్నప్ప సినిమా బాగుంది, ఇంటోళ్ళు అందరితో కలిసిపోయి చూసి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పిర్రు చూసినోళ్ళు. మరి ఇక ప్రభాస్ ఫ్యాన్స్ను దీని గురించి అడిగితే ప్రభాస్ ఎంట్రీ తర్వాత సినిమా పీక్స్లకు పోయిందట. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం, ఖుషీగానే ఉన్నాం ప్రభాస్ యాక్టింగ్ తోని. సినిమాలో ప్రభాస్ కండ్లైతే అబ్బా పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు అనుకుంటా ఆనందంలో మునిగి తేలుతురు డార్లింగ్ డైహార్డ్ ఫ్యాన్స్ అంతా. సినిమా గురించి ఇట్లుంటే ఇంట్లో అస్సలు షాకింగ్ ఏంటంటే మొన్నటిదాకా పాము ముంగిస లెక్క కొట్లాడుకున్న మంచు విష్ణు మనోజు ఈ సినిమాతోని మళ్ళా కలిసిపోయారన్నట్టే కొడుతుంది మోక చూస్తుంటే. ఎందుకంటే కన్నప్ప సినిమాను మంచు మనోజ్ హైదరాబాద్లో ఉన్న ఐమాక్స్ థియేటర్లో పబ్లిక్తో కలిసి చూసిండు. అంతేకాదు బయటికి వచ్చి సినిమా గురించి పొగుడుకుంటా అన్నయ్య సినిమా కన్నప్ప చాలా బాగుంది, ఇంట్లో అందరి యాక్టింగ్ సూపర్ ఉంది, డార్లింగ్ ప్రభాస్ గురించి అయితే చెప్పక్కర్లేదు, ఆయన ఎంట్రీ తర్వాత సినిమా పీక్స్లకు పోయింది, ఇక క్లైమాక్స్ అయితే మాటలు లేవు అనుకుంటా మాట్లాడిండు. ఈ సినిమా ఘన విజయాన్ని అందుకోవాలని ప్రార్థిస్తున్నా అని మనోజ్ అనుడితోని సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్ ఫ్యాన్స్ అంతా అవాక్కయ్యి ఇదేంటయ్యా ఇది, మేమేడ చూడలే, మొన్నటిదాకా చిన్నపిల్లలు తిరగొట్లాడుకుర్రు, పోలీస్ కేసులు కూడా పెట్టుకుర్రు, ఇప్పుడేమో ఇట్లా అంటే శివరాఖరికి మీరు ఒక్కటేనా అంటే ఈడ ఫ్యాన్స్ పిచ్చోళ్ళు అయితే అని షాక్ అవుతుర్రు. ఇప్పుడు ఏడజూడు సినిమా కంటే సినిమా గురించి మనోజ్ మాట్లాడిన మాటలే సోషల్ మీడియా అంతా కోడై కూస్తుంది. సినిమా ఉడిచేసరికి ఇంకేసొంటి షాక్లు ఇస్తారో ఏమో ఇల్లు. అరే బాబు, నేను ఇందిరాగాంధీతో పని చేసిన, ఆమె కొడుకు రాజీవ్ గాంధీతోని పని చేసిన, ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో నడుస్తున్నా, నేను పార్టీ సీనియర్ నాయకుని రాబోయ్, పార్టీని పద్ధతిగా నడపాలరా, ఆ విధంగా ముందుకు పోవాలిరా బాబు అని మైక్ల ముందు చెప్పే విహెచ్ దాదా పైల్మాన్ విహెచ్ హనుమంతరావు ఇప్పుడు పార్టీ విషయాలు కాకుండా జనానికి పనికొచ్చే విషయాలు చెప్తున్నాడు. మనం కూడా ఇందాం పాండ్రి. ఇంటెలెక్చువల్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ అందరు కూడా సమాజంలో జరుగుతున్నటువంటి తప్పుడు దాన్ని మనం మూడు అవ్వాలంటే ప్రజలకు చెప్పే బాధ్యత మన పైన ఉంది. మేము తప్పనిసరిగా అన్ని జిల్లాలలో తిరిగి ఈ చెడు సాంప్రదాయాన్ని, ఒకప్పుడు ఎవరు హరిశ్చంద్రుడు చనిపోతే హరిశ్చంద్రుడు వారు భార్య ఎముడు ఎత్తుకపోతుంటే నా భర్తని కాపాడండి అంటున్నారు, ఇప్పుడు భర్తనే చంపేస్తున్నారు. కనుక ఈ ఆచారం పోవాలంటే తప్పనిసరిగా మనం ఆలోచన చేయాలి. మనుషులకి ఇట్లా తయారైన రేంద్రా అని సోషల్ మీడియాలో వార్తలు చూసి అనుకోకుండా మనం కూడా ఆలోచన చేయాలని చెప్తున్నాడు పెద్ద మనిషి. అంతకుముందు ఎక్కడో ఒక మర్డర్ అనే వార్తలు రేడియోలో వచ్చేది, తర్వాత పేపర్లో ఏదో ఒక మూలకు క్రైమ్ న్యూస్ వేసేది, కానీ ఇదేంద్రాబాయ్ ఏ సోషల్ మీడియా చూసినా సంపుడు సచ్చుడే ఉన్నది, కాబట్టి దీన్ని ఎట్లా తగ్గించాలనో ఆలోచన చేయాలి అంటుండు. అట్లనే హైదరాబాద్లో ఉన్న చెడు సంప్రదాయాలు పోయే ఆలోచన చేయమంటుండు. అదే విధంగా నంబర్ 1 సిటీ కావాలంటే ఈ చెడు సాంప్రదాయాన్ని కూడా తప్పనిసరిగా దూరం చేసేసి ఇలాంటి వాతావరణాన్ని చెడగొట్టొద్దని, మహిళలకు ఉండే గౌరవం వాళ్ళకు ఉండాలి, మగవాళ్ళకు ఉండే గౌరవం ఉండాలి, భార్యాభర్తలు కలిసి ఉండాలి, పిల్లలు కూడా తల్లి మీద ప్రేమ చూపించాలి, భార్యాభర్త మీద ప్రేమ ఇద్దరు కలిసి ఉన్నప్పుడే సంసారం బాగుంటుంది. లేకపోతే తల్లిదండ్రులకే చంపేస్తే, తండ్రినే చంపేస్తుంటే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, వాళ్ళు కూడా రేపు పెళ్లి అవుతుంది. ఇదే విధంగా ఏదైతే లవ్ అఫేర్స్ జరుగుతుందో ఈ లవ్ అఫేర్స్ పక్కకు పెట్టి ఆలోచన చేయండి. మీరు లవ్ అఫేర్ తెలియకుంటే కావాలంటే మీరు పెళ్లి చేసుకోండి, ఎందుకంటే మీకు వచ్చినటువంటి వయసు సరిపోతుంది కాబట్టి కొట్లాడి చేసుకొని కానీ పెళ్లి చేసుకుంటారు. తర్వాత భర్తతో ఏ విధంగా చంపాలని మహిళలే అయ్యేదో పెళ్లి చేసుకుని ఆడపడిచే స్కెచ్ చేసే వాతావరణం నేను చూడలేదు. దీని మీద నేను ఏది లేవు, ఇదైతే అరే హైదరాబాద్లో జరుగుతున్న అరాచకాల పేరు తెలుస్తలేదు. ఎందుకు తెలుస్తలేదు? అదేమన్నా మంచిదైతే ఎంబటే మాట్లాడేటోడు కానీ పాపం దాని గురించి చిన్నడు కానీ చూడలేదాయే. అదే ఈ నడుమ బాగా ఫ్యాషన్ అయింది కదా
లివ్ ఇన్ హాస్టల్ అనేది. అంటే ఆడపిల్లలు మగ పొరలు ఒక్క హాస్టల్లో ఉండొచ్చు, ఒకే రూమ్లో ఉండొచ్చు, ఇష్టమైతే 2-3తో కూడా ఉండొచ్చట. అగో అసొంటి దాన్ని బంద్ పెట్టాలి. హైదరాబాద్లో అసొంటి ఉండొద్దని మంత్రి శ్రీధర్ బాబుకి చెప్తాడట. మరి అంతే కదా, పెద్ద మనిషి చెప్పింది నిజమే కదా. చిన్నగా మొదలైంది, రేపు పెద్దగా అవుతుంది. ఇలా సంబరానికి చేసింది రేపు ఏడిపిస్తుంది. ఆఖరికి గిట్లనే రక్తం కండ్ల చూసే కాడికి వస్తుంది. కాబట్టి పెద్ద మనిషి తండ్లాటను అర్థం చేసుకుందాం, పానాలు తీసే కల్చర్ను తరిమేద్దాం. ఏమంటారు? అంతే కదా.